భూమా ఫ్యామిలీపై వైసీపీ ఫోకస్ పెట్టింది. భూమా బ్రహ్మానందరెడ్డిని పార్టీలోకి లాగాలని ప్రయత్నిస్తోంది. ఆయనతో వైసీపీ నేతలు టచ్లోకి వెళ్లారు. నంద్యాల సీట్ను ఫరూక్కి ఇచ్చింది టీడీపీ. దీంతో తీవ్ర అసంతృప్తిలో భూమా బ్రహ్మానందరెడ్డి వర్గం ఉంది. బ్రహ్మానందరెడ్డిని నంద్యాల ఎంపీగా పోటీ చేస్తే ఎలా ఉంటుందని వైసీపీ అధిష్టానం సమాలోచన జరుపుతుంది. ఈ నేపథ్యంలో భూమా బ్రహ్మానందరెడ్డితో వైసీపీ నేతలు టచ్లోకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. బ్రహ్మానందరెడ్డిని నంద్యాల ఎంపీగా పోటీ చేయించే ఆలోచనలో వైసీపీ ఉన్నట్టుగా తెలుస్తోంది. నంద్యాల సీట్ను ఫరూక్కు కేటాయించడంతో టీడీపీపై భూమా బ్రహ్మానందరెడ్డి వర్గం తీవ్ర అసంతృప్తికి లోనైనట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలు భూమా బ్రహ్మానందరెడ్డికి గాలం వేసేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. తాజాగా భూమా ఫ్యామిలీపై వైసీపీ ఫోకస్ పెట్టింది. మా ప్రతినిధి హుసేన్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. హుసేన్, భూమా బ్రహ్మానందరెడ్డిని తమ పార్టీలోకి లాగేందుకు అధికార వైసీపీ ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆయనతో టచ్లోకి కూడా వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఏం జరుగుతుంది? భూమా బ్రహ్మానందరెడ్డి వైసీపీతో టచ్లోకి వెళ్ళారా? ఆయన టీడీపీని వీడే ప్రయత్నంలో ఉన్నారా? రామదాస్, కర్నూలు జిల్లా రాజకీయాల్లో చాలా హాట్ టాపిక్ గా మారాయి. ఎప్పుడైతే వైసీపీ పార్టీ మొదటి జాబితా మొదలుకొని ఇప్పటి వరకు విడుదల చేసినటువంటి జాబితాలో ప్రతి జాబితాలో కూడా కర్నూలులో కాంట్రవర్సీమైనటువంటి రాజకీయం జరుగుతుంది. వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమనేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే తాజాగా మాత్రం కర్నూలు సంబంధించి అంటే టీడీపీ ఎప్పుడైతే సీట్ల ప్రకటన చేసిందో ఆశించినటువంటి అభ్యర్థులకి చాలా మందికి అభ్యర్థులకి టీడీపీ సీట్ రాకపోవడంతో ఒక అసంతృప్తిలో ఉండడం తెలుస్తుంది. మనం చూసినట్లయితే నంద్యాల నియోజకవర్గంలో ఎన్ఎండి ఫరూక్ మాజీ మంత్రిగా పనిచేశారు. ఆయన ముస్లిం మైనార్టీ సామాజిక వర్గానికి సంబంధించిన 94 మంది ఏదైతే టీడీపీ ప్రకటించినటువంటి సీట్లు ఉన్నాయో అందులో మైనార్టీకి ఏకైక సీటు కేటాయించినటువంటి నియోజకవర్గము నంద్యాల నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో గతంలో ఉప ఎన్నికల్లో అంటే భూమా నాగిరెడ్డి చనిపోయిన తర్వాత ఉప ఎన్నిక అనివార్యమైనటువంటి నేపథ్యంలోనే అక్కడ పార్టీ నుంచి పోటీ చేపించింది టీడీపీ పార్టీ బ్రహ్మానందరెడ్డిని పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలిపించారు. అయితే తాజాగా గత ఎన్నికల్లో ఆయన ఓడిపోవడం, నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు కొనసాగుతూ ఉన్నప్పటికీ మైనార్టీ సీట్లు కేటాయించడంలో భాగంగా ముస్లింలకి ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తే నంద్యాల నియోజకవర్గానికి ఇవ్వాలని టీడీపీ అధిష్టానం భావించింది. ఆ నేపథ్యంలోనే ఎన్ఎండి ఫరూక్ ని అనౌన్స్ చేశారు. అయితే ఇప్పటిదాకా తను ఆ పార్టీ నమ్ముకుని నియోజకవర్గంలో పనిచేశారు, నియోజకవర్గం అభివృద్ధి కోసం పనిచేశారు. జెండా మోసినటువంటి భూమా బ్రహ్మానందరెడ్డికి సీట్ రాకపోవడంతో ఆయన భూమకు సంబంధించినటువంటి వర్గం అంతా కూడా అసంతృప్తిలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అయితే మరోవైపు తను పార్టీకి లాయల్ గా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని మరోవైపు చెప్తాన్నా కూడా ఆ భూమా బ్రహ్మానందరెడ్డి వర్గం మాత్రం కొంత అసంతృప్తిలో ఉన్నట్టు తెలిసింది. అయితే దీన్ని క్యాష్ చేసేందుకు వైసీపీ వ్యూహం మార్చింది. ఇప్పటిదాకా కర్నూలు నంద్యాల ఎంపీకి సంబంధించినటువంటి నియోజకవర్గం ముస్లిం మైనార్టీలు కేటాయించాలి, లేకపోతే ఎవరిని కేటాయించాలనేటువంటి ఇంకా సందిగ్ధంలో ఉన్నటువంటి నేపథ్యంలోనే భూమా బ్రహ్మానందరెడ్డిని రంగంలోకి దింపితే మాత్రం వైసీపీ ఎంపీకి కలిసి వచ్చేటువంటి ఛాన్స్ ఎక్కువగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన స్వయంగా కాటసాని రామరెడ్డికి అల్లుడు, అదేవిధంగా భూమా ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తి. అటు బనగనపల్లి నియోజకవర్గం, ఇటు ఆలగడ్డ నియోజకవర్గంతో పాటు కాటసాని ఇక్కడ పాండ్య నియోజకవర్గం నుంచి కూడా 2 కుటుంబాలు, ఇటు కాటసాని అటు భూమా వర్గం కలిసి వస్తుంది. అయితే తాజాగా మనం గత 2 రోజుల క్రితమే చూసాం భూమా కిషోర్ రెడ్డి వైసీపీ వైసీపీ పార్టీలోకి చేరడం, ఆ పార్టీ తమకి సరైనటువంటి గుర్తింపు ఇస్తుందనేటువంటి స్వయంగా జగన్మోహన్ రెడ్డి చెప్పారనేసి ఆ భూమా కిషోర్ రెడ్డి చేరడంతో ఈ యొక్క ఏదైతే బ్రహ్మానందరెడ్డిని తీసుకొస్తే అటు గంగుల భూమా కుటుంబంతో పాటు ఇటు కాటసాని కుటుంబం. అయితే హుసేన్, భూమా బ్రహ్మానందరెడ్డి వర్గం ఏం చెప్తుంది? వైసీపీలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారా? వెళ్తే కనుక ఆ ప్రాంతంలో నంద్యాల నియోజకవర్గంలో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? రామదాస్, భూమా బ్రహ్మానందరెడ్డి వర్గం సమాలోచన చేస్తుంది, డైలమాలో పడింది. భూమా బ్రహ్మానందరెడ్డికి సీటు, తమ నాయకుడికి సీటు లేకపోతే మా నాయకుడు అంటే ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ అంతా చెదిరిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి, డైలమాలో పడేటువంటి పరిస్థితి ఉంది. తాజాగా ఇప్పుడు ప్రకటించినటువంటి టీడీపీ అభ్యర్థి ఎవరైతే ఎన్ఎండి ఫరూక్ ప్రకటించారో ఎన్ఎండి ఫరూక్ వీళ్ళని కలుపుకొని పనిచేసేటువంటి దిశగా పనిచేయడం లేదు. చాలా చోట అన్ని అంటే అధికారిక పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి సమయంలో కూడా ఆ వర్గానికి కలుపుకొని పోవడం లేదు, అవమానకరంగా మాట్లాడుతున్నారు, అసభ్యకరంగా మాట్లాడుతున్నారు అనేసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రధానమైనటువంటి అంశాలు. ఈ నేపథ్యంలోనే తప్పనిసరిగా స్టాండ్ మార్చాలి, పార్టీ మనం ఏదో ఒక పార్టీలో చేరితే తప్ప మనకి నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి గ్రూప్ కాపాడుకునేటువంటి పరిస్థితి లేదని భూమా బ్రహ్మానందరెడ్డి మీద ఒత్తిడి చేసేటువంటి పరిస్థితులు అయితే తాజాగా కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే దీన్ని క్యాచ్ చేసినటువంటి వైసీపీ పార్టీ భూమా బ్రహ్మానందరెడ్డికి గాలం వేసింది. భూమా బ్రహ్మానందరెడ్డిని తీసుకుంటే
శ్రీశైలం నియోజకవర్గం, నంద్యాల నియోజకవర్గం, అటు ఆర్లగడ్డ, పాండ్యంతో పాటు కాటసానికి సంబంధించినటువంటి బనాన్పల్లి నియోజకవర్గాల్లో ఈ రెండు గ్రూపులు శిల్ప వర్గము, భూమా వర్గము, గంగుల వర్గము, కాటసానికి వర్గం వీరంతా కలిసి పనిచేస్తే ఎంపీకే సునాయాసనంగా గెలిచేటువంటి ఛాన్సెస్ ఉంది. పూర్తి స్థాయిలో ఈ నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు క్లీన్షిప్ చేసేటువంటి ఛాన్స్ ఉందనేటువంటిది వ్యూహాత్మకంగా వైసీపీ ఆలోచిస్తుంది. అందులో భాగంగానే భూమా బ్రహ్మానందరెడ్డిని పార్టీలోకి లాగేందుకు తెర వెనుక చక్రం తిప్పుతున్నాడు ఒక ప్రధానమైనటువంటి నాయకుడు. అయితే హుసేన్, మరి భూమా అసంతృప్తిపై తెలుగుదేశం పార్టీ దృష్టి సారించిందా? ఏం జరుగుతుంది? పార్టీ ఆయన్ని బుజ్జగించే ప్రయత్నం ఏమైనా చేస్తోందా? అంటే ఇప్పటికే రామ్నాథ్ మన అనేక సందర్భాల్లో కూడా భూమా బ్రహ్మానంద మాట్లాడుతూ ఉంది. నేను మీకు సరైనటువంటి న్యాయం చేస్తాను, మీరు కొంత వెయిట్ చేయండి అనేటువంటి హామీ ఇస్తున్నారు తప్ప కానీ స్పష్టత రాలేదనేటువంటిది ఆయన అన్యాయ వర్గంలో ఉన్నటువంటి దీనిపైన. అయితే మైనార్టీ వర్గానికి కేటాయించారు, సీటు మార్చేటువంటి పరిస్థితి లేదు. అందులో ఎన్ఎండి ఫరూక్ కలుపుకొని పోయేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి తప్పనిసరిగా తన అనుచర వర్గం మాత్రం పార్టీ తన మీద ఒత్తిడి తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ మారాలి, లేకపోతే మనకి గుర్తింపు ఉండదనేటువంటి ఒత్తిడి చేసేటువంటి ప్రయత్నం అయితే కనిపిస్తుంది. మరోవైపు మాత్రం టీడీపీ అధిష్టానం ఏం చేస్తుందనేటువంటి అంశం మీద, తనకు ఎలాంటి గుర్తింపు ఇస్తుందనే అంశం మీద వేచి చూసేటువంటి ధోరణిలో భూమా బ్రహ్మానందరెడ్డి ఉన్నప్పటికీ ఎలాగైనా సరే భూమా బ్రహ్మానందరెడ్డిని పార్టీలోకి తీసుకోవాలి, ఎంపీ అభ్యర్థిగా బరిలో దింపితే మాత్రం తప్పనిసరిగా ఈ 7 నియోజకవర్గాల్లో క్లీన్ స్వీప్ చేసేటువంటి ఛాన్స్ ఉందనేసి వైసీపీ అధిష్టానం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రధానమైనటువంటి నాయకుడు తెర వెనుక చక్రం తిప్పుతున్నాడు. మరి భూమా బ్రహ్మానందరెడ్డి పార్టీ టీడీపీలోనే కొనసాగుతారా, లేకపోతే ఈ కలిసి వచ్చేటువంటి అంశం వైసీపీకి సంబంధించినటువంటి కలిసి వచ్చే అంశం మీద తనకి అసంతృప్తిలో ఉన్నటువంటి నేత అసంతృప్తి తన వర్గ ప్రయోజనాల కోసం తనతో నమ్ముకున్నటువంటి క్యాడర్ కోసం పార్టీ మారతారా లేదనేది మాత్రం మరికొన్ని రోజుల్లో తేలనుంది. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ హుసేన్. ఇది భూమా ఫ్యామిలీపై వైసీపీ అయితే ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా భూమా బ్రహ్మానందరెడ్డిని పార్టీలోకి లాగాలని ప్రయత్నం చేస్తోంది. ఆయనతో వైసీపీ నేతలు కూడా టచ్లోకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. నంద్యాల సీట్ను ఫరూక్కి టీడీపీ ఆఫర్ చేయడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు భూమా బ్రహ్మానందరెడ్డి వర్గం. అయితే బ్రహ్మానందరెడ్డిని నంద్యాల ఎంపీగా పోటీ చేస్తే ఎలా ఉంటుందని వైసీపీ అధిష్టానం సమాలోచన జరుపుతోంది. ఈ నేపథ్యంలోనే భూమా బ్రహ్మానందరెడ్డికి గాలం వేసే ఆలోచనలో వైసీపీ ఉంది. ఇప్పటికే వైసీపీ నేతలు టచ్లోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. భూమా బ్రహ్మానందరెడ్డిని తమ వైపు తిప్పుకొని పూర్తిగా రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకునేందుకు అధికార వైసీపీ ప్రయత్నిస్తోంది.